నిత్యం ఈ దారిలో వెళ్లాలంటే ప్రజలకు నరకప్రాయంగా మారింది. అయితే ఈ ప్రధాన దారి ఏదైతే ఉందో మనం చూస్తున్న దారి ఇటు బెలగల్కు ఇటు కోడుమూరుకు 2 మండలాల హెడ్ క్వార్టర్లకు కలిపే ఈ దారిలో వెళ్లాలంటే ప్రతిరోజు ప్రజలకు నిత్యం నరకప్రాయంగా మారింది. ఈ దారి నుంటే ఇటు వైద్యం కోసమైనా విద్య కోసమైనా ప్రజలు నిత్యం వెళ్తా ఉంటారు. అవసరం వెళ్లాలంటే ఇటు ఇక్కడ ఉన్నటువంటి పుల్లకుర్తి ప్రజలు గాని లేదంటే మెరుగుదొడ్డి ప్రజలు గాని అంటే నిత్యం నడక దారిలోనే బెలగల్కి అయినా వెళ్ళాలి, లేదంటే ఇటు ఏ అవసరమైనా కూడా నడక దారి నుంటే వెళ్ళాలి. మనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ఎందుకోసం వెళ్తున్నారు? ఆటో కూడా ఏం తిరగవా? ఏంటి తిరగదు సార్, నడుస్తూ వాళ్ళంగా రోడ్డు బాగాలేదంటే మళ్ళీ ఎవరైనా బైక్ మీద ఎక్కించుకుంటాను లేరు నడిచే వాళ్ళం. ఇక్కడ బస్సు రాకుండా నిన్నాళ్ళు వస్తున్నాయి, ఇప్పుడు లేదు. ఎన్ని రోజులు అవుతుంది బస్సు రాకపోవడం? బస్సు రాకపోవడం 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల నుండి ఎవరు కూడా ఇది చేయలేదు. ఈ రోడ్డుకి ఇక్కడ మధ్యాహ్నం దానికి సార్ పట్టించుకుంటున్నారు. ఈ మాది కోడుమూరు కూడా లేకుంది, మా ఊరు ఇది బెలగాలి లేకుంది. మధ్యాహ్నం దానికి ఎవరు పట్టించుకుంటున్నారు సార్. అక్కడైతే పట్టించుకున్నారు బాగుంది కూడా చెప్ప. అడిగారా ఎవరన్నా అధికారులని? ఏమో తెలియదు సార్, ఏమంటారు అక్కడ ఇక్కడ ఉంది మీరు వేయించుకోండి అట్లా. ఈ ప్రాంతం 2 మండలాల హెడ్ క్వార్టర్స్ సంబంధించి ఎమ్మెల్యే గారు ఒక్కడే, అంటే కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దర్శ గారి దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారా? తెలియదు సార్, నాకైతే పెద్దగా తెలియదు. అనడం అయితే నేను ఏమంటే ఇక్కడ మాకే సంబంధం, వీళ్ళు మాకే సంబంధం అని మా ఊరు వాళ్ళు అంటారు. అంటే నియోజకవర్గం ఒకటే, ఇళ్ళగల్ కావచ్చు కోడుమూరు కావచ్చు, కానీ నియోజకవర్గం ఒకటే కదా. పెద్ద పెద్ద ఎక్కడ ఎవరైనా వస్తా ఉంటారా ఈ రోడ్డు మార్గం నుండి? సార్ మా పని పోతారు, నాకు పెద్దగా తెలియదు. వచ్చి ఎప్పుడైనా వచ్చి చూతుంటారు, మాకైతే తెలియదు. నాకు మీకు ఏ అవసరమైనా కూడా ఇదే మార్గం నుండి నడిచి వెళ్లాల్సింది. నడిచి వెళ్ళాల్సింది. బెలగాలు పోతే కోడుమూరు పోతే అక్కడ పోతే బెలగాలు పోతే నడిచి పోవాల్సిందే. ఇంకా ఒకవేళ ఆరోగ్యం బాగాలేకుంటే పరిస్థితి ఏంటి? ఏదో ఆటను బైక్ అడుక్కొని ఎవరిదో పోవాలా, ఎవరన్నా బైక్ అన్న ఆటన్నా పిలుచుకొని ఎక్కించుకొని పోవాలా. ఎంత తీసుకుంటారు బాడీగా మామూలుగా? బాడీ అంటే 400 తీసుకుంటారు బెలగాలకి, 300. తెలిసిన వాళ్ళైతే కొంచెం తక్కువ తీసుకుంటారు. అంటే ప్రభుత్వం అందించే 108 రావడానికి కూడా ఇబ్బందిగా ఉంటది. ఇబ్బంది సార్, ఆరోగ్యం బాగాలేకుండా అట్లా తిప్పలు పడుతుంది. మాది మెరుగుదొడ్డి సార్, బెలగల్లు పోయి నడిచి రావాలా, నడిచి రావాలా. మందులు తెచ్చుకునే కూడా కష్టం సార్ మాకి. మెరుగుదొడ్డి నుంచి పొలకుర్తి వరకు నడచాలి సార్. బస్సు ఏం తిరగట్లేదు? బస్సు తిరగలేదు సార్, బస్సు తిరిగితే మాకు బాగుంటది. మెటల్ రోడ్డు మా కాళ్ళు నస్తున్నాయి సార్, మరి ఎట్లా అని. ఎన్ని రోజులు అవుతుంది బస్సు తిరగక? బస్సు తిరగక రెండు సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు. అడిగారా అధికారులను ఎవరైనా? అన్ని పోయి డిపాల వస్తే పంపిస్తామంటారు. ఎప్పుడు పంపించలేదు. పొద్దున ఎన్ని గంటలకు వెళ్ళారు? పొద్దున 6 గంటలకు పోయినా సార్, 6 గంటలకు పోయి ఇప్పుడు వచ్చినా సార్. నడుచుకుంటూనే వెళ్ళారు? నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వచ్చాను. ఆటోలు కూడా లేవు సార్, ఇప్పుడు పొద్దున్నే పోతే ఆటోలు కూడా రావు. టైం మాకు ఇంకా ఉండాలా అని అంటారు వాళ్ళు. ఇంకా ఎప్పుడు పోయి నడిచి రావాల్సింది. అవసరమైనా కూడా ఏం అవసరమైనా మందులు తెచ్చుకుని పోయినా, మందులు తెచ్చుకుని వచ్చిన. ఏమి అసలు సన్న ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ పులకుర్తికి పోవాలా, మీట కోడుమూరి పోవాలా, ఇక్కడ మళ్ళా బెలగలు పోవాలా, నడిచే పోవాలా. ఇంకా పులకుర్తికి పోతే ఇంకా అది 1 గంట 2 గంటలు అవుతుంది. మనం పోయి పనులు చేసుకోవద్దు. అధికారులు అడితే ఏం చెప్తారు సార్? ఏమి వస్తే వస్తాంలే, ఎప్పుడో పడి మీరు కంప్లీట్ చేయండి అంటారు. ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమన్నా తీసుకెళ్లారా? ఏం తీసుకెళ్ళి. మీ పేరు? నా పేరు సుంకన్న సార్. రోడ్డు చూసి బస్సులు కూడా రావడం లేదు, అందరూ కూడా నడిచి వెళ్తున్నారు రోడ్డు బాగలేక. కానీ రాజకీయ నాయకులు అందరూ వస్తుంటారు పోతుంటారు, కానీ రోడ్లు మాత్రం బాగా చేయరు. కానీ ఇప్పటికైనా బాగా పట్టించుకొని నీట్ గా చేయాలని కోరుతున్నాం. గతంలో ఒక బస్ తిరిగేది, ఇప్పుడు తిరుగుతుందా? సర్వీస్ తిరగడం లేదు. కారణం ఏంటి? ఈ రోడ్డు బాగలేకనే తిరుగుతలేదు. రోడ్డు బాగుంటే తిరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు డ్రైవర్లు. ఇంకా రోడ్డు బాగలేనప్పుడు మనం కూడా ఏమనలేం కదా వాళ్ళని. వచ్చారా అధికారులు ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలేదు ఇక్కడికి, ఎవరు వచ్చి కూడా దీన్ని చూడడం లేదు. కాకపోతే ఎమ్మెల్యేలు వాళ్ళు వెళ్ళిపోతుంటారు, కానీ ఎవరు దీని గురించి అడిగారా? మీ గ్రామ ప్రజలు ఎవరన్నా? మీరు ఎన్నికలు అప్పుడు అడిగాం, కానీ ఇప్పుడు ఎవరు రావడమే లేదు. వాళ్ళు ఎవరు అడుగుతారు? గెలిచిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతం ఏం రాలేదా ఎమ్మెల్యేగా? రాలేదు, మా గ్రామానికి రాలేదు. రోడ్లు బాగుండాలి. మీ పేరు? కృష్ణ. ఇక్కడ కోడుమూరు బెలగల్ రహదారిలో రోడ్డు సరిగ్గా లేదు. ఇక్కడ రానిక పోనీకి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు పట్టపగలే పోలేకపోతున్నాము.
నైట్ ఇంకా ఘోరంగా ఉంటుంది పోనీక. ఈ రస్తాలో తిరగాలంటే చాలా ఇబ్బంది ఉంది, బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. కావాలంటే ఆల్రెడీ నాకు వచ్చింది, బిల్ట్ వేసుకొని సిజరింగ్ చేయించుకొని ఇక్కడ వాడుతున్నా బెల్ట్ వేసుకొని. ఇది ఎలాగైనా కానీ ఈ రోడ్డు వేయాలని కోరుకుంటున్నాం. ఇబ్బందిగా ఉంది సారు. ఇక్కడ కోడుమూరు పోయినా, ఇక్కడ బెలగలు పోయినా, ఇక్కడ గుడూరు పోయినా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. బడి పిల్లలకు కానీ అందరికి మాకి అప్పుడు ఎమ్మెల్యే ఓట్లప్పుడు కానీ అడిగితే కూడా చేస్తామన్నారు. ఇప్పుడు ఏంటికి చేయడం లేదు. మాకి ఏమి కారణం? రోడ్డు కూడా గుంతలు పడినాగా మసంగా చేసుకొని అదింత కొంచెమే, మళ్ళా ఎక్క కూడా లేదు. వరందొడ్డి కాటికి ఉంది. ఇప్పుడు మాకి రోడ్డు బస్సు తిరిగే మార్గం చేయండి. అప్పటి నుండి తిప్పినారు, ఇప్పుడు ఏంటి బంద్ చేసినారు. ఈ బస్సు తిరిగే కలన ఏమి ఇబ్బంది ఉంది సార్ మీకు? ఏం మంది ఎక్క రావాలా? మంది ఎక్కరనే కానీ మంది కూడా దండిగా ఎక్కుతారు. కోడుమూరికి బెలగల్లికి తిప్పినారు కదా అప్పుడప్పుడు. ఎందుకోసం తిప్పడం లేదు? ఎందుకోసం తిప్పడం లేదు. రోడ్డు ఏపీయకున్నాలని చేస్తున్నాము. నా పేరు తిమ్మయ్య. రోడ్డు బాగాలేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. రానిక పోనీక వానాకాలం ఇబ్బంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. రోడ్డు వేస్తే బాగుంటుంది. ఇది గతంలో కూడా బస్సు తిరిగేది, ఇప్పుడు ఎందుకు తిరగడం లేదు అసలు. ఎందుకంటే రోడ్డు బాగాలేని వాళ్ళని. మీరు ఏదన్నా ఆరోగ్యం బాగాలేకుంటే ఎక్కడికి వెళ్తుంటారు? ఇక్కడ బెలగల్ ఎలా ట్రాన్స్పోర్ట్ ఎలా చేసుకుంటారు? బైక్ లేని వాళ్ళు నడిచిపోవడం, అట్లే పోతున్నాము. చాలా ఇబ్బంది అయిపోతున్నాము. చాలా 10 కిలోమీటర్లు అవుతుంది నడుచు వెళ్ళడానికి. నడిచి ఇంకా అసలు ఇబ్బంది ఉంది కాబట్టి అండర్ లిఫ్ట్ అప్తే కూడా బైక్ వాడడం లేదు. అట్లే ఏదైనా ఆటో వస్తే అట్లే పోవడం, నడిచిపోతారు. ఎక్కువ శాతం ఆటో సర్వీస్ కూడా తిరగడం లేదండి. తిరగడం లేదు, ఆటో కూడా తిరుగుతలేరు అసలు. ఏ ఆటో తిరగడం లేదు, బస్సు తిరగడం లేదు. చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా రోడ్ ఇది. అంటే ఎమ్మెల్యే గారు ఏమన్నా వచ్చారా మీ ప్రాంతానికి? ఎమ్మెల్యే గారు ఏమి ఇంకా ఓట్లు అప్పుడు అది బాగా చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని అంటారు కానీ